వెల్కమ్ టు యోయో టీవీ. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ చేతికిల పడింది. కొన్నాళ్ళు అయితే ప్రజలు పార్టీని కూడా మర్చిపోయే పరిస్థితి ఏర్పడింది. పార్టీలో ఉన్న కొంతమంది బలమైన లీడర్లు సైతం పక్క చూపులు చూస్తున్నారు. ఇలా నిండా మునిగిన బీఆర్ఎస్ కు మరో బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీ అధినేత కేసీఆర్ కు నోటీసులు అందాయి. ఆయన సీఎంగా ఉన్న 10 ఏళ్ల సమయంలో విద్యుత్ కొనుగోళ్లు ఒప్పందాలకు సంబంధించి నోటీసులు అందాయి. విద్యుత్ కొనుగోళ్లలో మీ పాత్ర ఏంటి? నోటీసుల్లో పవర్ కమిషన్ నోటీసులు ఇచ్చింది. 2024 జూన్ 30వ తేదీలోపు సమాధానం ఇవ్వాలని నోటీసుల్లో పవర్ కమిషన్ పేర్కొంది. పవర్ కమిషన్ నోటీసులపై కేసీఆర్ బృందం స్పందించింది. జూలై 30 లోపు సమాధానం ఇవ్వటానికి సమయం కావాలని కేసీఆర్ కోరినట్లు కమిషన్ తెలిపింది. అయితే జూన్ 30వ తేదీలోపు సమాధానం చెప్పాలని కమిషన్ స్పష్టం చేసినట్లు సమాచారం. కేసీఆర్ ఇచ్చే సమాధానం సంతృప్తిగా లేకపోతే ప్రత్యక్ష విచారణకు పిలుస్తామని కమిషన్ స్పష్టం చేసింది. జూన్ 30వ తేదీలోపు లిఖిత పూర్వక సమాధానం ఇవ్వాల్సిందేనని పవర్ కమిషన్ స్పష్టం చేసింది. భద్రాద్రి, యాదాద్రి, ఛత్తీస్గఢ్ విద్యుత్ ఒప్పందాలపై అప్పటి సీఎంగా కేసీఆర్ పాత్రపై ఉన్న అనుమానాలు, లోగుట్టుపై ఉన్న సందేహాలకు కేసీఆర్ సమాధానం చెప్పాల్సి ఉంటుందని కమిషన్ పేర్కొంది. బీఆర్ఎస్ అధినేతకు నోటీసులు రావడంతో కింది స్థాయి శ్రేణులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే కవిత జైలులో ఉన్నారు. రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ విచారణ సాగుతోంది. తాజాగా కేసీఆర్ కు నోటీసులు జారీ చేయడంతో ఏం జరుగుతోందోననే ఆందోళన వ్యక్తమవుతోంది. ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించి కూడా బీఆర్ఎస్ పెద్ద సమస్య ఏర్పడే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. మరోవైపు బీఆర్ఎస్ వీడేందుకు పలువురు ఎమ్మెల్యేలు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే కొంతమంది కాంగ్రెస్ తో టచ్ లోకి వెళ్ళగా కొంతమంది బీజేపీతో చర్చలు జరుపుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఒక్కరిద్దరు ఎమ్మెల్యేలు టీడీపీలో చేరేందుకు చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా పవర్ కమిషన్ కేసీఆర్ కు నోటీసులు ఇవ్వడంతో బీఆర్ఎస్ కు కష్టకాలం మొదలైనట్లేనని అంటున్నారు.